మార్కెట్ లిటిల్ బిట్ గ్యాప్ అప్ ఓపెన్ అవుతుంది. ఆల్మోస్ట్ ఈ లెవెల్ ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ కింద మార్క్ చేసుకున్నాం, కానీ ఆ లెవెల్ పైన ఓపెన్ అవుతుంది. సో ఎప్పుడైతే ఆ లెవెల్ పైన ఓపెన్ అయిందో మనకు అందరికీ తెలుసు మార్కెట్లో సపోర్ట్ రెసిస్టెన్స్ కింద మారుతుంది, రెసిస్టెన్స్ సపోర్ట్ కింద మారుతుంది. సో ఈరోజు ఈ లెవెల్ సపోర్ట్ కింద మారుతుందో లేదో చూద్దాం. ఎందుకంటే ఇక్కడ నుంచి అయితే వి షేప్ రివర్సల్ అవ్వచ్చు, లేదంటే మార్కెట్ ఈ జోన్కి దగ్గరగా ఉంది కాబట్టి మళ్ళీ సెల్లర్స్ యాక్టివేట్ అయ్యి మార్కెట్ని కిందకి తీసుకురావచ్చు. ఈ లెవెల్ ఇంపార్టెంట్. ఎక్కడి నుంచి అయినా మార్కెట్ వి షేప్ అవుతుందేమో చూద్దాం. సో ఈరోజు కూడా నేనైతే రివర్సల్ డే అనుకుంటున్నాను. అయితే ఎక్కడి నుంచి రివర్సల్ అవుతుందో తెలియదు, లేదంటే సిపిఐ నుంచి రివర్సల్ అవుతుందో తెలియదు. నా వ్యూ అయితే ప్రెసెంట్ అలా కనిపిస్తుంది నాకు. బ్యాంక్ నిఫ్టీ ఏమో ఈ లెవెల్ ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ అందరికీ తెలుసు. వర్జిన్ సిపిఆర్ అంటే ఏంటో. సో ప్రీవియస్ డే ఏ క్యాండిల్ కూడా సిపిఆర్ని టచ్ అవ్వలేదు, కాబట్టి ఈ ఎంటైర్ సిపిఆర్ జోన్ రెసిస్టెన్స్ కింద ఉంటుంది. ఎగ్జాక్ట్గా ఈ రెసిస్టెన్స్ దగ్గర ఫామ్ అవుతుంది. సో ఇక్కడ నుంచి అయినా బేరిష్ క్యాండిల్ బేరిష్నెస్ చూపిస్తే మేబీ షార్ట్ ఎంట్రీ తీసుకోవచ్చు నేను. ఈ లెవెల్ ఏమో అంత ఇంపార్టెంట్ కాదులేండి. ఈవెన్ దో ఇక్కడ నుంచి సప్లై జోన్ బిగ్ క్రాష్ ఉన్నా ఆల్మోస్ట్ ఆ లెవెల్ దగ్గరికి వచ్చేసింది. అండ్ సప్లై జోన్ ఓకే బ్రేక్ చేయలేదు కాబట్టి ఆ లెవెల్ ఇంకా ఇంపార్టెంటే. నేను ఓకే ఇది రెసిస్టెన్స్. ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ లెవెల్ కూడా బ్రేక్ అయితే అప్పుడు మార్కెట్ ఇంకా ఫర్దర్గా కిందకి మూవ్ అవ్వచ్చు. సో ప్రెసెంట్ అయితే నేను షార్ట్ ఎంట్రీ చూడడానికి రెడీగా ఉన్నాను. మార్కెట్ అయితే ట్రెండ్ అయితే బుల్లిష్గానే ఉంది, ఎందుకంటే సిపిఆర్ అసెండింగ్ అని కాకపోయినా అవుట్ సైడ్ సిపిఆర్ అని ఉంది కదా. సో అవుట్ సైడ్ సిపిఆర్ అంటే ఏంటంటే నిన్న సిపిఆర్ ఈరోజు సిపిఆర్ లోపల ఉంటే దాన్ని అవుట్ సైడ్ సిపిఆర్ అంటారు. మోస్ట్ ఆఫ్ ద టైమ్ సిపిఆర్ విడ్త్ బట్టి మనకి మార్కెట్ తెలుసుకోవచ్చు. లైక్ యావరేజ్ సిపిఆర్ నారో సిపిఆర్ ఉంటే మార్కెట్ ట్రైనింగ్ డే ఉండొచ్చు. వైడ్ సిపిఆర్ యావరేజ్ సిపిఆర్ ఉన్న మార్కెట్ సైడ్ వేస్ డే కానీ రివర్సల్ డే కానీ ఉండొచ్చు. ఈరోజు సిపిఆర్ వైడ్ అంటే మార్కెట్ సైడ్ వేస్ ఉంటుందని తెలుసు. అండ్ దెన్ ఇంకొక టెక్నిక్ కూడా ఉంది సిపిఆర్లో. అవుట్ సైడ్ సిపిఆర్ ఉన్నప్పుడు దాన్ని మోస్ట్ ఆఫ్ ద టైం రివర్సల్ డే కానీ సైడ్ వేస్ డే కానీ అవ్వచ్చు. అది కూడా పాయింటే. ఈరోజు ట్రెండింగ్ డే అవ్వడం చాలా రేర్, అవ్వదని కాదు అవ్వడం చాలా రేర్ అంతే. అలాగే బ్యాంక్ నిఫ్టీలో అయితే సిపిఆర్ అయితే డిసెండింగ్గానే ఉంది. సో ట్రెండ్ అయితే డిసెండింగ్ చూపిస్తుంది, కానీ సిపిఆర్ పైన ఓపెన్ అయింది కదా. ఈరోజు సిపిఆర్ పైన మార్కెట్ ఓపెన్ అయింది కాబట్టి మనం ఇంకా బుల్లిష్ బయాసే చూసుకోవాలి. డైలీ టైం ఫ్రేమ్లో చూడండి. మీకు ట్రెండ్ ఏంటో తెలియకపోతే డైలీ టైం ఫ్రేమ్లో 20 EME ఎక్కడ ఉందో చూడండి. సో 20 EME ఎలా అవుతుంది, స్లోపింగ్ అవుతుంది, అంటే ట్రెండ్ అయితే బుల్లిష్గా ఉన్నట్టు. సో నిఫ్టీలో బ్యాంక్ నిఫ్టీలో ప్రెసెంట్ అయితే బుల్లిష్ ట్రెండ్ ఉంది, కానీ ఇంట్రాడే ప్రకారం ఈరోజు అయినా రివర్సల్ అవ్వచ్చేమో అనుకుంటున్నాను. సో చూద్దాం. మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత ఇంకొక 3 minutes ఉంది మార్కెట్ ఓపెన్ అవ్వడానికి. ఈ లెవెల్ ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ అని చెప్పుకున్నాం కదా, అందుకే ఇక్కడ నుంచి రివర్స్ అవుతుంది ఎగ్జాక్ట్గా. అలాగని చెప్పి నేను ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే ఇప్పుడు స్టాప్ లాస్ పెద్దది అయిపోద్ది. టార్గెట్ ఏమో చిన్నది సిపిఆర్ దగ్గర, స్టాప్ లాస్ ఏమో ఎంత పెద్ద అయిపోద్ది కాబట్టి వెయిట్ చేస్తాను. ఇంకా ఎంట్రీ అయితే తీసుకోను ఫస్ట్ క్యాండిల్లో. వేరే నిఫ్టీ అయితే ప్రీవియస్ డే హై సపోర్ట్ దగ్గరకు వచ్చింది. సో చెప్పుకున్నాం కదా రెసిస్టెన్స్ క్యాన్ టర్న్ ఇంటూ సపోర్ట్ అని. చూద్దాం ఈ లెవెల్ బ్రేక్ అయ్యి కిందకు వస్తుందో లేదంటే మార్కెట్ పైకి మూవ్ అవుతుందో. సెన్సెక్స్ ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్గా రెసిస్టెన్స్ మార్క్ చేసుకుని కదా, అక్కడ నుంచి రెడ్ క్యాండిల్ ఫామ్ అయింది. సో ఎంట్రీ తీసుకుంటాను. గైస్ 150 క్వాంటిటీస్ 156 దగ్గర యావరేజ్ అయింది. ప్రెసెంట్ అయితే 170 దగ్గర ట్రేడ్ అవుతుంది. స్టాప్ లాస్ 220 పెట్టుకున్నాను. 220 హిట్ అయిపోతే స్టాప్ లాస్ హిట్ అయిపోద్ది. సో ప్రెసెంట్ అయితే లాస్లోనే రన్ అవుతుంది. ఈ లెవెల్ బ్రేక్ చేస్తే నా స్టాప్ లాస్ హిట్ అవ్వచ్చు. సో సెన్సెక్స్ కొంచెం వాల్టైల్గా ఉంటుంది ఈ మధ్య. సెన్సెక్స్ కొంచెం అగ్రెసివ్గా మూవ్ అవుతుంది. అలాంటప్పుడు స్ప్రెడ్స్ తీసుకుంటే బెస్ట్, కానీ ఈరోజు కొంచెం వర్క్ ఉంది, అందుకే నేను స్ప్రెడ్స్ అంటే వెయిట్ చేయలేను. అండ్ స్ప్రెడ్స్ తీసుకుంటే రిస్క్ రివార్డ్ కూడా తక్కువ ఉంటుంది. ఓకే, సో అందుకే స్టాప్ లాస్ కోసం వెయిట్ చేస్తాను, లేదంటే అలా వదిలేస్తాను ఈరోజు ట్రేడ్ని. చూద్దాం ఏమవుతుందో. ప్రెసెంట్ ఇందాక 2000 అలా నెగిటివ్ రన్ అవుతుంది కదా. సో ఇందాక 2000 లాస్ ఉంది కదా, 2000 నుంచి ఇప్పుడు మళ్ళీ 2000 ప్రాఫిట్ అలా ట్రేడ్ అవుతుంది. సో యాడ్ చేశాను మళ్ళీ క్వాంటిటీస్. వెయిట్ అవైల్ రిఫ్రెష్ చేసి చూపిస్తాను. సో 200 క్వాంటిటీస్ 156 దగ్గర యావరేజ్ అయింది. సో నా స్టాప్ లాస్ మళ్ళీ అప్డేట్ చేసుకోవాలి, ఎందుకంటే స్టాప్ లాస్ అలా ఉంచేసారు అనుకోండి మళ్ళీ ప్రాబ్లం అవుతుంది కాబట్టి. సో 205 పెట్టుకున్నాను స్టాప్ లాస్. ఇది మోడిఫై చేస్తాను. ఓకే 200 క్వాంటిటీస్ 205 దగ్గర స్టాప్ లాస్ పెట్టుకుంటున్నాను. 205 హిట్ అయిపోతే నా లాస్ 10,000 వచ్చేస్తుంది అండ్ క్లోజ్ చేస్తాను. బ్యాంక్ నిఫ్టీ మాట్లాడుకున్నాం కదా, ఈ లెవెల్ ఇంపార్టెంట్ సపోర్ట్ కింద యాక్ట్ చేయొచ్చు అని. సపోర్ట్ కెన్ టర్న్ ఇంటూ రెసిస్టెన్స్, రెసిస్టెన్స్ కెన్ టర్న్ ఇంటూ సపోర్ట్. ఈ లెవెల్ రెసిస్టెన్స్ కదా ఇనిషియల్గా, ఇప్పుడు సపోర్ట్ కింద యాక్ట్ చేస్తుంది. వర్జిన్ సిపిఆర్ అయినా రెసిస్టెన్స్ ఇస్తే మార్కెట్ ఇంకా కిందకి రావచ్చు. నిఫ్టీ కూడా ఆల్మోస్ట్ ఈ లెవెల్ బ్రేక్ చేస్తే కిందకి, అప్పుడు
కిందకి రావచ్చు. సెన్సెక్స్ అయితే ప్రెసెంట్ మళ్ళీ ఇక్కడ సపోర్ట్ తీసుకుంటుంది థర్డ్ క్యాండిల్. ఈ సప్లై జోన్ కూడా కిందకి బ్రేక్ అయితే అప్పుడు మార్కెట్ ఫర్దర్గా కిందకి రావచ్చు. ప్రెసెంట్ అయితే ఆల్మోస్ట్ కాస్ట్ అలా ట్రేడ్ అవుతుంది. హై అయితే 2000 వరకు వెళ్ళింది. చెప్పాను కదా వర్జిన్ సిపిఆర్ ఇక్కడ ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ అని కిందకు వస్తుంది. బ్యాంక్ నిఫ్టీ అండ్ సెన్సెక్స్ కూడా ఆల్మోస్ట్ హై అయితే 4000 వరకు వెళ్ళింది, మళ్ళీ ఇప్పుడు 3000 దగ్గర రన్ అవుతుంది. బ్యాంక్ నిఫ్టీ లెవెల్ రెసిస్టెన్స్ అని చెప్పాను కదా, అక్కడ ఎంట్రీ తీసుకున్నాను మళ్ళీ బ్యాంక్ నిఫ్టీ కూడా. సో ఇప్పుడైతే రిస్క్ తగ్గించుకోవాలి నేను సెన్సెక్స్లో. సో ఆల్మోస్ట్ 7000 ప్రాఫిట్ రన్ అవుతుంది. బ్యాంక్ నిఫ్టీ 105 క్వాంటిటీస్ తీసుకున్నాను 4 to 18 దగ్గర. సో అదైతే 800 ప్రాఫిట్లో రన్ అవుతుంది. అండ్ ఇది స్టాప్ లాస్ అప్డేట్ చేస్తున్నాను. సెన్సెక్స్ కొంచెం రిస్కీ అనుకుంటున్నాను ఇప్పుడు, ఎందుకంటే స్టాప్ లాస్ ఎంత 181 దగ్గర పెట్టుకున్నాను. 181 హిట్ అయిపోతే నా స్టాప్ లాస్ నా లాస్ తీసుకుంటాను. ఇంకొక 40 పాయింట్స్ ఉన్నది, ఇంకో 40 పాయింట్స్ హిట్ అయిపోతే నా స్టాప్ లాస్ హిట్ అయిపోద్ది. బ్యాంక్ నిఫ్టీ ఏమో 418 దగ్గర ఎంట్రీ అయింది, 370 దగ్గర తీసుకున్నాను. సో ప్రెసెంట్ ఓవరాల్ అయితే 3000 అలా ట్రేడ్ అవుతుంది. 4000. సో యాజ్ ఎక్స్పెక్టెడ్ మార్కెట్ అయితే కిందకే మూవ్ అవుతుంది, కానీ చెప్పలేము. ఆల్మోస్ట్ 7500 వరకు ప్రాఫిట్ వచ్చింది, 8000 ప్రాఫిట్. సో సెన్సెక్స్ అయితే 5000 ప్రాఫిట్ ఉంది, అండ్ బ్యాంక్ నిఫ్టీ అయితే 1600 ప్రాఫిట్ ఉంది. గైస్ రెండు అయితే ఆల్మోస్ట్ 1:1 రిస్క్ వరకు వచ్చాయి. 10,000 నా రిస్క్ కాబట్టి 10,000 వరకు వచ్చింది. ఇప్పుడు చూద్దాం ఫర్దర్గా మూవ్ అవుతుందో లేదో. ఆల్మోస్ట్ హై అయితే 11,000 వరకు వెళ్ళింది. సో సేమ్ నిన్నట్లాగే ఆల్మోస్ట్ 13,000 ప్రాఫిట్కి వచ్చింది. సో నేను ఏమైంది 13,000 నుంచి మళ్ళీ నెగిటివ్ 10,000 లాస్కి వచ్చింది కదా, ఆల్మోస్ట్ 1% లైక్ 8,000 అలా లాస్ వచ్చింది కదా. సో చాలా మంది ఇదే పొరపాటు పడతారు, ఈ రోజు కూడా మళ్ళీ లాస్ వస్తుంది అని చెప్పి 10,000 దగ్గర బుక్ చేసేయడం లాంటివి చేస్తారు. కానీ మనం రూల్స్ ఫాలో అయినప్పుడు రూల్స్ ఫాలో అవ్వాలి అంతే. ఒకవేళ 13,000 నుంచి మళ్ళీ 10,000 వచ్చింది అనుకోండి, వదిలేయండి పర్వాలేదు, మళ్ళీ రేపు ఉంటుంది కదా. మనం ఎప్పుడైతే రూల్స్కి స్టిక్ అవుతామో అప్పుడే మనకి ప్రాఫిట్స్ ఎక్కువ ఉంటాయి. ఫర్ సపోజ్ చూడండి, నిన్న 13,000 నుంచి బ్యాక్ వచ్చింది కదా, ఈ రోజు మళ్ళీ 13,000 నుంచి 8,000కి వచ్చింది కదా, ఇక్కడ స్క్వేర్ ఆఫ్ చేసేస్తుంటారు చాలా మంది. సో ఇలాంటి మిస్టేక్స్ చేయకండి. లాస్ అయితే పర్వాలేదు, లాస్ తీసుకోండి అంతే. అంతేగాని మళ్ళీ స్క్వేర్ ఆఫ్ చేసేయడము, మీ ఎమోషనల్గా మనీ, నాకు తెలుసు మనీకి చాలా మంది ఎమోషనల్ కనెక్ట్ అవుతూ ఉంటారు, దానివల్ల ఎందుకు లూజ్ అవ్వడం అని చెప్పి అనుకుంటారు. కానీ మనం ట్రేడింగ్లో అయితే ఇలాంటి రూల్స్ ఫాలో అవ్వకూడదు. వన్స్ లాస్ హిట్ అయిందా లాస్ అంతే 10,000, లేదంటే ప్రాఫిట్ 1:2 20,000 వచ్చిందా 20,000 వరకు వెయిట్ చేయాలి. ఇదే చేయాలి, ఇదే టెక్నిక్ ట్రేడింగ్లో సక్సెస్ అవ్వాలంటే. సో ప్రెసెంట్ అయితే బ్యాక్ వస్తుంది. ఎందుకు వస్తుందంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఇంకా సపోర్ట్ అయితే బ్రేక్ అవ్వలేదు. ఈ రెసిస్టెన్స్ కూడా కిందకి బ్రేక్ చేస్తే అప్పుడు మార్కెట్ కిందకి రావచ్చు, లేదంటే స్టాప్ లాస్ ట్రిగ్గర్ అవుతుంది. సపోర్ట్ ఇస్తుంది ఈ లెవెల్ ఇంపార్టెంట్ అని చెప్పాను కదా. ఇక్కడ నుంచి ఏమన్నా సెల్లర్స్ వస్తే అప్పుడు మార్కెట్ ఫర్దర్గా డౌన్ఫాల్ ఉండొచ్చు. సో ప్రెసెంట్ అయితే 3000 అలా ట్రేడ్ అవుతుంది. బ్యాంక్ నిఫ్టీ ఏమో నెగిటివ్గా వచ్చింది. బ్యాంక్ నిఫ్టీ ఇక్కడ సపోర్ట్ ఇస్తుంది కాబట్టి నెగిటివ్గా వచ్చింది. సో చూద్దాం ఏమవుతుందో. సెన్సెక్స్ ఆల్మోస్ట్ సెన్సెక్స్ కూడా ఇది బ్రేక్ చేసినా సరే ఇక్కడ బుల్లిష్ క్యాండిల్ ఫామ్ అవుతుంది. 180 హిట్ అయిపోతే సెన్సెక్స్ స్టాప్ లాస్ హిట్ అయిపోద్ది. 140 దగ్గర ఉంది, ఇంకొక 40 పాయింట్స్ ఆల్మోస్ట్ కాస్ట్ పెట్టుకున్నట్టే మన స్టాప్ లాస్. ప్రెసెంట్ అయితే 13,000 ప్రాఫిట్ అనేది వైప్ అవుట్ అయింది. సో 140 నుంచి 180 వచ్చేస్తే సెన్సెక్స్ హిట్ అయిపోద్ది. 181 పెట్టుకున్నాను స్టాప్ లాస్. సో కొంచెం జాగ్రత్తగా ఉండాలి స్టాప్ లాస్ దగ్గర, ఎందుకంటే 181 అనేది రౌండ్ నెంబర్ కదా, 181 అవ్వచ్చు అవ్వకపోవచ్చు. సో నేను మార్చుకుంటాను, ఇప్పుడు 180 పెట్టుకుంటాను స్టాప్ లాస్. స్టాప్ లాస్ హిట్ అయిపోతే నా లాస్ తీసుకుంటాను. ఇంకొక 30 పాయింట్స్ ఉంది, 145 అలా ఉంది. అండ్ బ్యాంక్ నిఫ్టీ స్టాప్ లాస్కి వచ్చేస్తుంది 380. ఇంకొక 10 పాయింట్స్ బ్యాంక్ నిఫ్టీ 5,000 లాస్ వస్తే ఎగ్జిట్ అయిపోతాను. ఓకే, బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్ బయింగ్ తీసుకున్నాం కదా, ఇంకొక 10 పాయింట్స్ ఉంది, 370కి వచ్చేస్తే బ్యాంక్ నిఫ్టీ స్టాప్ లాస్ తీసుకుంటాను. సో ప్రెసెంట్ ఓవరాల్ ఎంటీఎం అయితే 2000 అలా ట్రేడ్ అవుతుంది. ఓకే గైస్, స్టాప్ లాస్ అయితే హిట్ అయిపోయింది బ్యాంక్ నిఫ్టీ. ఇప్పుడు సెన్సెక్స్ చూడాలి. సెన్సెక్స్ కూడా స్టాప్ లాస్ హిట్ అయిపోద్ది అనుకుంటున్నాను. సెన్సెక్స్ ఇంకొక 20 పాయింట్స్ ఉన్నాయి అంతే. ఈ 20 పాయింట్స్ హిట్ అయిపోతే స్టాప్ లాస్ అనేది హిట్ అయిపోద్ది. ఇంకొక 10 పాయింట్స్ 170 హిట్ అయిపోతే ఎగ్జిట్ అయిపోతాను. ఓకే, స్టాప్ లాస్ కొంచెం పెద్దది పెట్టుకోవచ్చు అనుకుంటా. సో ఇంకొక 20 పాయింట్స్ ఉంది, 20 పాయింట్స్ హిట్ అయిపోతే సెన్సెక్స్ కూడా లాస్ తీసుకుంటాను. అండ్ దెన్ ఇప్పుడు ఇక్కడ నుంచి అయినా సెల్లర్స్ వస్తే అప్పుడు మేబీ మన స్టాప్ లాస్ సేఫ్ ఉండొచ్చు. అండ్ నిఫ్టీ ఏమవుతుంది, నిఫ్టీ కూడా సపోర్ట్ తీసుకుంటుంది. నిఫ్టీ సపోర్ట్ తీసుకొని పైకి మూవ్ అవుతుంది. ఇక్కడ నుంచి సెల్లర్స్ కావాలి మనకి.
నెక్స్ట్ ఆల్మోస్ట్ స్టాప్ లాస్కి దగ్గరగా ఉంది. ఇంకొక 10 పాయింట్స్ 180 హిట్ అయిపోతే నా స్టాప్ లాస్ తీసుకుంటాను ఈరోజు. 170 అలా ట్రేడ్ అవుతుంది. మళ్ళీ బ్యాక్ వెళ్తుంది 165. 180 హిట్ అయిపోవాలి. 180 హిట్ అయిపోతే తీసుకుంటాను. ప్రెసెంట్ ఏమవుతుంది చూడండి, బ్యాంక్ నిఫ్టీ ఇంకా ఒరిజిన్ సిపిఆర్ రెసిస్టెన్స్ దగ్గరే ఉంది. కాకపోతే మన ఆప్షన్స్లో అదే మ్యాజిక్ అనమాట, మనకి స్టాప్ లాస్ మెయిన్ స్టాప్ లాస్ హిట్ అవ్వకపోయినా ఆప్షన్స్లో హిట్ అయిపోతూ ఉంటుంది. సో దట్స్ ద బ్యూటీ ఆఫ్ ఆప్షన్స్ బై. ఎనీహౌ నిఫ్టీ అయితే ఈ లెవెల్ నుంచి చూద్దాము, ఇక్కడ నుంచి ఏమైనా సెల్లర్స్ ఉంటే మార్కెట్ మళ్ళీ కిందకి రావచ్చు. ఓకే, మళ్ళీ 150 155 అలా ట్రేడ్ అవుతుంది. ఇంకొక 20 పాయింట్స్ 163 161. ఓకే, నెక్స్ట్ అప్డేట్ ఈ బ్యాంక్ నిఫ్టీ వర్జిన్ సిపిఆర్ రెసిస్టెన్స్ ఇంకా ఉంది. సో అది అవ్వట్లేదు. ఇంకొక 30 పాయింట్స్ హిట్ అయితే నా స్టాప్ లాస్ తీసుకుంటాను. స్టాప్ లాస్ దగ్గరికి ఆల్మోస్ట్ వచ్చింది కానీ మళ్ళీ బ్యాక్ వెళ్తుంది. సో సెన్సెక్స్ అయితే 1000 రూపీస్ అలా ట్రేడ్ అవుతుంది ప్రెజెంట్. సో ఈ సెన్సెక్స్ కూడా 5000 నెగిటివ్ వస్తే క్లోజ్ చేస్తాను, దానికోసం వెయిట్ చేస్తున్నాను కానీ అవ్వట్లేదు. ఇది ఆల్మోస్ట్ మళ్ళీ కాస్ట్ వచ్చింది, ఇక్కడ నుంచి రివర్స్ అయింది సెన్సెక్స్. ఇక్కడ నుంచి రెడ్ క్యాండిల్ వస్తుంది. సో బ్రేక్అవుట్ రావాలి మనకి. బ్రేక్అవుట్ ఇక్కడ నుంచి గ్రీన్ క్యాండిల్ పైకి వెళ్తే మన స్టాప్ లాస్ హిట్ అవుద్ది. లేదు మళ్ళీ ఇక్కడ నుంచి సెల్లర్స్, ఈ సెల్లర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇక్కడ షిఫ్ట్ అయ్యారు అనుకోండి, మార్కెట్ మళ్ళీ కిందకి రావచ్చేమో. సో ప్రెసెంట్ అయితే మళ్ళీ కాస్ట్ 1000 2000 అలా ట్రేడ్ అవుతుంది. సో సెన్సెక్స్ అయితే 5000 ప్రాఫిట్కి వచ్చింది. సో 1:2 అయితే రూల్ ప్రకారం అయితే 10,000 దగ్గర ఎగ్జిట్ అవ్వాలి, కానీ నేను ఎగ్జిట్ అవును, వెయిట్ చేస్తాను. లేదంటే స్టాప్ లాస్ కోసం వెయిట్ చేస్తాను అంతే. 180 అన్న రావాలి, లేదంటే 156 యావరేజ్ అయింది కాబట్టి ఒక 50 రూపీస్ అన్న వెయిట్ చేస్తాను. ఆల్మోస్ట్ ఒక 20,000 వరకు వెయిట్ చేస్తాను. అది బ్యాంక్ నిఫ్టీ R1 పివట్ రెసిస్టెన్స్ తీసుకుంటుంది, అందుకే రివర్స్ అవుతుంది. అండ్ దెన్ సెన్సెక్స్ నిఫ్టీ కూడా అందుకే రివర్స్ అవుతుంది. ఇలా ఉంది. సెన్సెక్స్ ఈ లెవెల్ బ్రేక్ చేయాలి, డేలో బ్రేక్ చేయాలి, అప్పుడే మన టార్గెట్ హిట్ అవ్వచ్చు. నిఫ్టీ కూడా అంతే, డేలోని బ్రేక్ చేస్తే అప్పుడు 20 EMA దగ్గరికి వస్తుంది కదా. సో ఆల్మోస్ట్ సెన్సెక్స్ ట్రేడ్ అయితే 6000 ప్రాఫిట్ ట్రేడ్ అవుతుంది. సో సెన్సెక్స్ చూసారా ఎంత అగ్రెసివ్గా మళ్ళీ మూవ్ అవుతుందో, మళ్ళీ ఆల్మోస్ట్ 3000 అలా ట్రేడ్ అవుతుంది. సో సెన్సెక్స్ ఏంటంటే మనకి ప్రీమియం డీకి అంత ఫాస్ట్గా ఉండదు, ఎందుకంటే సెన్సెక్స్ బిఎస్సి కాబట్టి. మన ఎన్ఎస్సి బ్యాంక్ నిఫ్టీ అయితే కొంచెం ఎక్కువ ఉంటుంది, కానీ ఇదే సెన్సెక్స్తో ఇదే ప్రాబ్లం. ఆల్మోస్ట్ మళ్ళీ చూడండి కాస్ట్ వచ్చేసింది. సెన్సెక్స్ ఎంట్రీ ఆల్మోస్ట్ ఎక్కడ తీసుకున్నామో కొంచెమే డీకే వచ్చింది. లైక్ ఎంట్రీ ఎక్కడ తీసుకున్నాం కాబట్టి ఎంట్రీ దగ్గర ఉంది, ఒక 50 పాయింట్స్ నెగిటివ్లో ఉంది, 2000 ప్రాఫిట్లో ఉంది. సో కొంచెమే డీకే ఉంది. అదే బ్యాంక్ నిఫ్టీ అనుకోండి, ఈ పాటికి మనకి ఒక 5000 అలా ప్రాఫిట్లో ఉంది ఈ డీకే వల్ల. సో సెన్సెక్స్లో డీకే తక్కువ ఉంటుంది. సెన్సెక్స్ టిల్ నౌ లో అయితే 106 అయింది. ప్రెసెంట్ ఇప్పుడైతే 125 ట్రేడ్ అవుతుంది. మళ్ళీ 100 కన్నా కిందకు వస్తే ఇంకొక 50 పాయింట్స్ వెయిట్ చేస్తే సరిపోద్ది మనం 1:2కి. 120 అలా ట్రేడ్ అవుతుంది కాబట్టి. సో సెన్సెక్స్ 15,000 ప్రాఫిట్కి వస్తే కాస్ట్ మళ్ళీ తగ్గించుకోవాల్సిన పని లేదు, ఎందుకంటే ఆల్రెడీ రిస్క్ 5,000 కాబట్టి ఆల్రెడీ తగ్గించేసుకున్నాం మనం. సో పర్వాలేదు, వెయిట్ చేద్దాం, 180 కోసం వెయిట్ చేద్దాం. ఓవరాల్ అయితే ఇప్పుడు సెన్సెక్స్ అయితే 8,000 ప్రాఫిట్ దగ్గర ట్రేడ్ అవుతుంది. ఫస్ట్ ట్రేడ్ మనకి 5,000 లాస్ వచ్చింది కాబట్టి కొంచెం ప్రాఫిట్ అయితే తక్కువ వస్తుంది. మళ్ళీ 4,400. సో మధ్యలో ఉన్నాం మనం, ప్రాఫిట్ అండ్ లాస్కి మధ్యలో. ఆల్మోస్ట్ 105 ట్రేడ్ అవుతుంది. 56 వస్తే నాకు 20,000 ప్రాఫిట్ వచ్చేస్తుంది సెన్సెక్స్లో. అలాగని 180 వచ్చేసిన నాకు 10,000 లాస్ వస్తుంది. సో చూద్దాం ఇటు మూవ్ అవుతుందో ఎంటీఎం ఇటు మూవ్ అవుతుందో. అండ్ మళ్ళీ చెప్తున్నాను మీకు, ఎంటీఎం అనేది మీరు అస్తమానం చూసుకోకండి, ఓన్లీ స్టాప్ లాస్ హిట్ అయిందో లేదా అన్నది ఆర్డర్స్ బుక్లోకి వెళ్ళి ఇక్కడ చూసుకోండి అంతే. ఎంటీఎం అలా చూస్తున్న కొద్దీ మీ ఎమోషన్స్ చేంజ్ అవుతుంటాయి, నేను మీకు చూపించాలని చెప్తున్నాను అంతే. సో ఎంటీఎం అస్తమానం చూసుకోకండి. సో నేను అప్డేట్ చేస్తాను స్టాప్ లాస్ హిట్ అయిన తర్వాత, లేదంటే లాస్ హిట్ అయిన తర్వాత అప్డేట్ చేస్తాను. ఐ గెస్ ఆల్రెడీ నాకు కొంచెం పని ఉందని చెప్పాను, అందుకని చెప్పి కొంచెం ఫాస్ట్ ఎంట్రీ తీసుకున్నాను, అయినా సరే ఇది అవ్వటం లేదు. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే, నా స్టాప్ లాస్ 120 కదా, ఇంకా 80 పాయింట్స్ ఉన్నాయి. సో ఇంకా 60 పాయింట్స్ హిట్ అవుతుంది లేదో మనకి ఇంకా తెలియదు, కాబట్టి నేను స్ప్రెడ్స్ తీసుకుంటున్నాను. సో ఆల్రెడీ ప్లేస్ చేశాను. 73,500 కాల్ ఆప్షన్ 90 దగ్గర సోల్డ్ చేశాను. ఓకే, సో ఓవరాల్ ఇప్పుడు మనకి చూసుకుంటే
ప్రాఫిట్ వస్తుందో లాస్, ఇది ఒకవేళ జీరో అయితే మనకి ప్రాఫిట్ వస్తుంది, లేదంటే నెగిటివ్ ఎండిఎం వస్తుంది. సో చూద్దాం ఏమవుతుందో. ఇక్కడ నుంచి 110 నుంచి మళ్ళీ జీరో అవుతే ఆల్మోస్ట్ ఇది ఒక 15 పాయింట్స్ ఎంత వస్తుంది అనుకుంటా. సో స్ప్రెడ్స్ క్యాలిక్యులేట్ చేసుకున్నాను. ఓవరాల్ ప్రాఫిట్ అయితే నాకు 13,000 వస్తుంది. ఓవరాల్ ఇది 13,000 వచ్చిన ఫస్ట్ ట్రేడ్లో లాస్ అయ్యాం కాబట్టి ఎంత వస్తుంది, ఒక 8,000 వస్తుంది అంతే. సో ఎగ్జిట్ అయిపోతున్నాను, నాకు రిస్క్ రివార్డ్ మంచిగా అనిపించట్లేదు. సో 500 కాల్ ఆప్షన్ అయితే 81 దగ్గర క్లోజ్ చేశాను, 1340 రిస్క్ ఉంది. సో చూద్దాం. సెన్సెక్స్ అయితే 1:2 కోసం వెయిట్ చేస్తాను, లేదంటే 5,000 స్టాప్ లాస్ కోసం వెయిట్ చేస్తాను. ఆల్రెడీ 1:2 అయిపోయింది, కానీ ఈ లాస్ ఉంది కదా, దానికోసం ఇంకా వెయిట్ చేస్తున్నాము. సో నాకు స్టాప్ లాస్ హిట్ అయిపోతే ఆల్రెడీ పెట్టేసాను, ఆల్రెడీ ఎన్ఎస్సికి వెళ్ళిపోతుంది కాబట్టి ఇంకా ప్లేస్ చేసి నేను అయిపోయిన తర్వాత మీకు అప్డేట్ చేస్తాను, ఎందుకంటే బయటకు వెళ్తాను, కొంచెం పని ఉంది కాబట్టి. సో అయిపోయిన వెంటనే చేస్తాను, లేదంటే కుదిరితే అయిపోయిన వెంటనే చేస్తాను. ఇప్పుడు అయిపోతే స్టాప్ లాస్ ఇంకొక 60 పాయింట్స్ ఉంది, లేదంటే నేను 3:30 తర్వాత మీకు అప్డేట్ చేస్తాను. ఓకే, సో చూద్దాం ఏమవుతుందో. ఇక్కడ నుంచి సపోర్ట్ తీసుకుంటుంది కదా, ఈ లెవెల్ ఇంపార్టెంట్. అండ్ ఇక్కడ నుంచి మార్కెట్ పైకి వెళ్తే స్టాప్ లాస్ హిట్ అయిపోద్ది. సో ఆల్మోస్ట్ స్టాప్ లాస్ దగ్గరికి అయితే వచ్చేస్తుంది. సో 1650, 130, ఇంకొక 50 పాయింట్స్ ఉన్నాయి, చూద్దాం. ఈ రెసిస్టెన్స్ ఇవ్వట్లేదు కరెక్ట్గా. వర్జిన్ సిపిఆర్ అయితే రెసిస్టెన్స్ ఎగ్జాక్ట్గా ఇవ్వట్లేదు, ఎందుకంటే రెసిస్టెన్స్ ఇవ్వగానే ఇక్కడ నుంచి సెల్లర్స్ ఉంటారు, కానీ 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో చూసుకోండి. సో నార్మల్గా బేరిష్ క్యాండిల్ అయితే ఇప్పుడు ఫామ్ అవుతుంది. ఈ 15 మినిట్స్ అయిపోయిన తర్వాత ఈ బేరిష్ క్యాండిల్ క్లోజ్ అయితే అప్పుడు మనకి సెల్లర్స్ ఇంకా ఫర్దర్గా కిందకి పుష్ చేయొచ్చు, లేదంటే లేదు. ఇక్కడ నుంచి మా బయర్స్ ఎక్కువ ఉంటే స్టాప్ లాస్ హిట్ అయిపోద్ది. సో 130దే ట్రేడ్ అవుతుంది, ఇంకొక 50 పాయింట్స్ హిట్ అయిపోతే ఎగ్జిట్ అయిపోతాను. లో అయితే సెన్సెక్స్ ఇప్పటి వరకు 96 వరకు వెళ్ళింది, ఇంకొక 20 పాయింట్స్, ఒక 74 వస్తే నేను ఎగ్జిట్ అయిపోదాం అనుకుంటున్నాను. 116, 115 అలా ట్రేడ్ అవుతుంది, ఎందుకంటే రిస్క్ మనం తగ్గించుకున్నాం కాబట్టి రివార్డ్ కూడా మనకి ఎక్కువ వస్తుంది ఒకవేళ హిట్ అయిపోతే. సో 113 అలా ట్రేడ్ అవుతుంది. 74 కానీ 76 కానీ వస్తే ఎగ్జిట్ అయిపోతాను. లేదు స్టాప్ లాస్ హిట్ అవుతుందా, 180 దగ్గర రమ్మని చెప్పండి, 180 ట్రిగ్గర్ అయిపోతే స్టాప్ లాస్ తీసుకుంటాను. సో వీడియో కొంచెం ల్యాగ్ అవుతుందని నాకు తెలుసు, కాకపోతే మీరు స్లో అనిపిస్తే నా వీడియోస్ ఎప్పుడన్నా మీరు స్పీడ్ దాంట్లో పెంచుకోండి, స్పీడ్ 1.25, 1.5 కానీ పెట్టుకోండి, మీకు అర్థమవుతుందంటే. లేదు పర్వాలేదు లేదా బాగానే ఉందంటే ఇలాగ స్పీడ్ ఉంచుకోండి. సో లో అయితే 96 వరకు వెళ్ళింది. సో బ్యాంక్ నిఫ్టీ క్యాండిల్ డిసైడ్ చేసేస్తుంది వెదర్ నిఫ్టీని పైకి తీసుకెళ్ళాలి లేదా అనేది. నిఫ్టీ కూడా ఇక్కడ సెవరల్ సపోర్ట్స్ దగ్గర ఇక్కడ చూడండి 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో ఎన్ని క్యాండిల్స్ ఫామ్ అవుతున్నాయో. ఆల్మోస్ట్ ఇక్కడ పిన్ బార్ ఫామ్ అయింది, అండ్ దెన్ ఆ తర్వాత ఇక్కడ ఒక పిన్ బార్ ఫామ్ అయింది. సో ట్రెండ్ అయితే ఇప్పటి నుంచి బుల్లిష్గా చేంజ్ అవుతుంది నిఫ్టీలో. సో మనకు తెలియదు ఇప్పుడు ఇక్కడ నుంచి సెల్లర్స్ వస్తారు. ఈ సెల్లర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇక్కడ షిఫ్ట్ అయ్యి మార్కెట్ కిందకు తోసారు అనుకోండి, కిందకు వస్తుంది. లేదంటే ఈ బయర్స్ మొమెంటం చూపిస్తే మార్కెట్ పైకి మూవ్ అవుతుంది. బ్యాంక్ నిఫ్టీ రెసిస్టెన్స్ ఇస్తుంది కదా, ఇప్పటి నుంచి ఏమన్నా బయర్స్ ఉంటే బ్యాంక్ నిఫ్టీ కూడా పైకి వెళ్ళిపోవచ్చు. ఓకే, బ్యాంక్ నిఫ్టీ పైకి వెళ్తే అండ్ నిఫ్టీ కూడా పైకి వెళ్ళిపోద్ది. సో ఇంకొక 60 పాయింట్స్ ఇది హిట్ అవ్వట్లేదు, లేదంటే టార్గెట్ కూడా హిట్ అవ్వట్లేదు. సో వెయిట్ చేయాలి, తప్పదు. సో ఇంకొక 40 పాయింట్స్ ఉన్నాయి. సో 40 పాయింట్స్ హిట్ అయిపోతే నేను అవుట్ అయిపోతాను. సో 143, 145, 180 వస్తే క్లోజ్ చేస్తాను, కానీ ఇది అంత ఫాస్ట్గా అవ్వట్లేదు ఇది. సో ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మీరు స్టాప్ లాస్ పెట్టుకొని వెళ్ళొచ్చు, కాకపోతే ఏంటంటే కొన్నిసార్లు వాల్టైల్గా ఒక పెద్ద క్యాండిల్ వచ్చింది అనుకోండి, అలాంటప్పుడు స్టాప్ లాస్ ట్రిగ్గర్ అవ్వకపోవడం అలాంటివి జరుగుతుంటాయి. సో చూడండి ఎంత అగ్రెసివ్గా అవుతుందో సెన్సెక్స్. ఆల్మోస్ట్ ఇక్కడ నుంచి బుల్లిష్నెస్ ఫామ్ అవుతుంది. మన ఫస్ట్ క్యాండిల్ ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాం కదా, అక్కడ నుంచి ఓన్లీ ఒక 4 క్యాండిల్స్ కిందకు వచ్చాయి, దాని తర్వాత మళ్ళీ పైకే మూవ్ అవుతుంది. ఇంకొక 30 పాయింట్స్ హిట్ అయిపోతే నా స్టాప్ లాస్ తీసుకుంటాను. ప్రెజెంట్ అయితే 150 దగ్గర ఉంది. సో బ్యాంక్ నిఫ్టీ చూడండి, వర్జిన్ సిపిఆర్ రెసిస్టెన్స్ అనేది బ్రేక్ అయిపోయింది ఆల్రెడీ. సో చెప్పాను కదా ఇక్కడ నుంచి పైకి వెళ్తే మార్కెట్ నిఫ్టీని కూడా తీసుకెళ్ళొచ్చు అని. సో నిఫ్టీ కూడా మ్యాక్సిమం ఇప్పటి నుంచి పైకే వెళ్తుంది అనుకుంటున్నాను, ఎందుకంటే ఈ లెవెల్ ఇక్కడ సపోర్ట్ ఇచ్చింది. సో మనం ఏం చేయాలి, ఇంకొక 30 పాయింట్స్ కోసం వెయిట్ చేయాలి. ఆల్మోస్ట్ 5000 నెగిటివ్ అయితే ట్రేడ్ అవుతుంది ఓవరాల్. సో సెన్సెక్స్ 180 రాగానే క్లోజ్ అయిపోద్ది. అండ్ బ్యాంక్ నిఫ్టీ అయితే ఇక్కడ వర్జిన్ సిపిఆర్ హైన్ బ్రేక్ చేసింది కాబట్టి లాంగ్ ఎంట్రీ తీసుకోవచ్చు చాలామంది, కానీ మళ్ళీ ఫేక్ బ్రేక్అవుట్ అయితే మళ్ళీ స్టాప్ లాస్ హిట్ అవుతుంది కదా. సో నిఫ్టీ కూడా ప్రెజెంట్ అయితే పైనే మూవ్ అవుతుంది.
సో మళ్ళీ బేరిష్నెస్ వస్తుంది మార్కెట్లో. ఆల్మోస్ట్ మళ్ళీ 5000 లాస్ నుంచి మళ్ళీ 2000 వచ్చింది ఓవరాల్. సో సెన్సెక్స్ అయితే 1:1 రిస్క్ రివార్డ్ దగ్గరలో ట్రేడ్ అవుతుంది. 96 రావాలి. 96 కానీ లో బ్రేక్ అయితే మార్కెట్ ఇంకా ఫర్దర్గా డౌన్కి మూవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో నిఫ్టీ అయితే బులిష్నెస్ చూపిస్తుంది. నిఫ్టీ అయితే బులిష్నెస్ చూపిస్తుంది. సారీ, నిఫ్టీ కాదు, బ్యాంక్ నిఫ్టీ బులిష్నెస్ చూపిస్తుంది. కానీ నిఫ్టీ ఇక్కడ నుంచే మళ్ళీ నిఫ్టీ సెల్లర్స్ కిందకు వస్తే బ్యాంక్ నిఫ్టీ కూడా కిందకి రావచ్చు కదా. సో డేలో దగ్గరకు వచ్చింది ఆల్మోస్ట్ 96, ఇంకొక 10 పాయింట్స్. 96 బ్రేక్ అయితే కిందకు వస్తుంది మార్కెట్ ఇంకా అని అనుకుంటున్నాను ఆప్షన్స్ ప్రకారం. సో ఇంకొక 10 పాయింట్స్ ఉన్నాయి, చూద్దాం 96కి వస్తుందో రాదో. బ్యాంక్ నిఫ్టీ ఇక్కడ చెప్పాను కదా ఫేక్ బ్రేక్అవుట్ కూడా అవుతా అవ్వచ్చు అని. కానీ మనం లైవ్ మార్కెట్లో గెస్ చేయలేం, ఫేక్ బ్రేక్అవుట్ అవుతా అవ్వచ్చు లేదంటే లేదు. ఇంకొక 10 పాయింట్స్ 96 వస్తే మాత్రం మళ్ళీ 80 వరకు కూడా వెళ్ళిపోవచ్చు ఈజీగా. ఎగ్జాక్ట్గా 103 అలా ట్రేడ్ అవుతుంది ఇక్కడ. సో సెన్సెక్స్ అయితే 10,000 అలా ట్రేడ్ అవుతుంది కదా. ఇంకొక 6 పాయింట్స్, ఇంకొక 4 పాయింట్స్. 96 రావాలి. 99, 98. ఓవరాల్ అయితే 5000 ప్రాఫిట్కి వచ్చింది. 95కి వచ్చింది. సో ఇంకొక 20 పాయింట్స్ వస్తే నా టార్గెట్ హిట్ అయిపోద్ది అనుకుంటా. 74 దగ్గర తీసుకుంటాను. సో ఓవరాల్ అయితే 7,000 ప్రాఫిట్ వచ్చింది. 85, 75 హిట్ అయితే క్లోజ్ అయిపోవచ్చేమో. ఆల్మోస్ట్ 8,000 ప్రాఫిట్ అలా ట్రేడ్ అవుతుంది. 7,000, 8,000. ఓవరాల్ అయితే 10,000 వస్తే క్లోజ్ చేస్తాను. ఎందుకంటే సెన్సెక్స్ ఆల్మోస్ట్ 20,000 ప్రాఫిట్కి వచ్చినట్టే కదా. 86, 87. చెప్పాను కదా 96 క్రాస్ అయితే 80 వరకు వెళ్ళిపోవచ్చని. ఆల్మోస్ట్ లో కూడా 80 వరకు వెళ్ళింది అనుకుంటా. సో లో అయితే 82 వరకు వెళ్ళిపోయింది. సో చూద్దాం 74 వస్తే నా టార్గెట్ హిట్ అయిపోద్ది. ఇంకొక 10 పాయింట్స్ 85. సో ఇలాంటప్పుడే మనల్ని మార్కెట్ ఏడిపిస్తూ ఉంటుంది. పని ఉందని చెప్తుంటే ఇందాక నుంచి అయితే అవ్వట్లేదు. స్టాప్ లాస్ వరకు వచ్చేసి స్టాప్ లాస్ హిట్ అయిపోద్ది, క్లోజ్ చేద్దాం అనుకున్నాను. కానీ మళ్ళీ ఫ్రంట్కి వెళ్ళింది. సో ఎనీహౌ మనం అయితే ఏం చేయాలి, వెయిట్ చేయాలి. సో అదే మార్కెట్ అంటే పేషెన్స్గా ఉండాలి. సో ఒక్క 10 పాయింట్స్ వస్తే క్లోజ్ చేస్తే నా టార్గెట్ అయిపోద్ది. కానీ మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ 180కి వెళ్తే చూద్దాం ఒక 10 పాయింట్స్ తక్కువ వస్తుందో లేదంటే 100 పాయింట్స్ వెళ్ళి స్టాప్ లాస్ హిట్ అవుతుందో. మనం అయితే ఏం చేయలేం కదా. ఆల్మోస్ట్ అయితే 10,000 ప్రాఫిట్ దగ్గరలో ఉంది. ఇప్పుడు క్లోజ్ చేస్తానేమో 74 రావాలి. 76, ఆల్మోస్ట్ 74 అయితే ఆల్రెడీ అయిపోయింది. కానీ నేను క్లోజ్ చేయలేదు ఇంకాని. 78 అలా ట్రేడ్ అవుతుంది. సో 20 EMA సపోర్ట్ దగ్గర ఉంది ప్రెసెంట్. 20 EMA మళ్ళీ హిట్ అయితే 20 EMA కూడా హిట్ అవ్వచ్చు. 76, ఇంకొక 2 పాయింట్స్ క్లోజ్ చేస్తాను, రెడీగా ఉన్నాను. 78, 77, 76, 74 రావట్లేదు ఇది. ఓకే, మళ్ళీ 80కి వచ్చింది. సరే, నో ప్రాబ్లం. ఇప్పుడైతే నేను మీకు అప్డేట్ చేస్తాను, నేను పర్వాలేదు. 80 నుంచి 180 వరకు వెళ్ళాలంటే చాలా పెద్ద మూమెంట్ జరగాలి, అప్పుడే జరుగుతుంది. 74కి వస్తుంది అలాగని చెప్పి జరగదని కాదు, జరుగుతుంది, కొన్నిసార్లు అవుతుంది. మార్కెట్ మీ ఊహకు అందంది. ఎందుకంటే ప్రెసెంట్ చూడండి, బ్యాంక్ నిఫ్టీ 20 EMA సపోర్ట్ దగ్గర ఉంది. నిఫ్టీ కూడా ఆల్మోస్ట్ 5 మినిట్స్ టైం ఫ్రేమ్లో అయితే 20 EMA సపోర్ట్ దగ్గర ఉంది. సో చూసారా, ఇక్కడ నుంచి ఏదైనా జరగవచ్చు. డేలో సపోర్ట్ ఉంది, 20 EMA సపోర్ట్ ఉంది. హై ప్రాబిలిటీ మార్కెట్ మళ్ళీ పైకి వెళ్తే పైకి వెళ్ళొచ్చు. కానీ నేను ఏంటంటే 74 వస్తేనే క్లోజ్ చేస్తాను, అప్పుడే నాకు ఓవరాల్ 20,000 వస్తుంది కదా అని వెయిట్ చేస్తున్నాను అంతే. 79. ఓకే, ఇది అయ్యేలా లేదు ఇప్పుడు అప్పుడే. సో చెప్తాను మీకు, అప్డేట్ చేస్తాను అయిపోయిన తర్వాత. 77 వచ్చింది, మళ్ళీ చూద్దాము ఎక్కడి నుంచి ఏమైనా వస్తుందేమో. 76, 77. 76, ఇంకొక 2 పాయింట్స్ మళ్ళీ పైకి వెళ్తుంది. ఓకే, మళ్ళీ 85కి గెలిచింది. సరే వెళ్ళమండి, చూద్దాము. 74 వచ్చిన తర్వాత స్టాప్, తీసుకుంటాను ప్రాఫిట్. లేదంటే 180 హిట్ అయిపోతే నా టార్గెట్, నా స్టాప్ లాస్ హిట్ అయిపోద్ది కదా. సో అప్పుడు అప్డేట్ చేస్తాను మీకు. ఇంకొక 1500 ఉంది, చూద్దాం ఏమవుతుందో. సో నిఫ్టీ చెప్పలేము ఇప్పుడు, ఏదైనా అవ్వచ్చు. ఎందుకంటే డేలో సపోర్ట్ ఉంది కదా, డేలో సపోర్ట్ దగ్గర ఎగ్జాక్ట్గా ట్రేడ్ అవుతుంది. ఇక్కడ నుంచి బయర్స్ వచ్చి మార్కెట్ పుష్ చేశారనుకోండి పైకి, మార్కెట్ పైకి వెళ్తుంది. సో నో డౌట్ ఇన్ దట్. సో నేనైతే కొంచెం రిస్కే చేస్తున్నాను అనుకోవచ్చు, ఎందుకంటే ఆల్రెడీ 10,000 దగ్గరలో ఉన్నప్పుడు ఇంకా వెయిట్ చేస్తున్నాను.
లేదంటే స్టాప్ లాస్ ట్రైలింగ్ పెట్టుకోనా అని ఆలోచిస్తున్నాను. ఆ, యా ఒక్క 74 వరకు రావట్లేదు, ఆల్మోస్ట్ 79 78 వరకు వెళ్తుంది. 78 74 క్రాస్ అయితే వెంటనే స్టాప్ లాస్ మార్చేసుకుందాం అనుకుంటున్నాను. సెవెంటీ సెవెన్ యా 76 ఇంకొక 2 పాయింట్స్ 74 వస్తే అయిపోద్ది. 76 75 73 ఓకే 73 అయిపోయింది. సో నేను స్టాప్ లాస్ అయితే ప్లేస్ చేస్తాను. సో ఫోన్లో చేస్తున్నాను నేను, ఎందుకంటే యా క్లోజ్ అయిపోయింది. సిస్టంలో చేస్తే మళ్ళీ నాకు అలవాట్లేదు సిస్టంలో, సో అందుకే. సో ఓకే గైస్, 74 ఆల్మోస్ట్ ఇప్పుడు నుంచి 0 అయిపోయినా అయిపోవచ్చు, పర్వాలేదు. కానీ ఏంటంటే రూల్స్ ఫాలో అయింది కదా, 1:2 వరకు వెయిట్ చేద్దాం అనుకున్నాను, వెయిట్ చేశాను అంతే. సో ఈరోజు ట్రేడ్స్ మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి. ఓకే, ఎంత పెద్ద ఫాల్ అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు. చెప్పాను కదా ఎందుకు ఫాలో అవుతుందంటే, ఇక్కడ డే హై బ్రేక్అవుట్ అయింది కదా ఈ కన్సల్టేషన్ తర్వాత అని చెప్పి లాంగ్ ఇన్ వాళ్ళందరినీ ట్రాప్ చేసింది మార్కెట్. ఓకే, సో ఆల్మోస్ట్ ప్రెసెంట్ అయితే 65 అలా కూడా ట్రేడ్ అవుతుంది. ఓకే, మనకి మార్కెట్ అయిపోయిన తర్వాత మనకు అనవసరం అవన్నీ, మన రూల్స్ మనం ఫాలో అవ్వాలంతే. సో ఈ లెవెల్ బ్రేక్ అవుతుంది, సపోర్ట్ ఏం లేదు, బయర్స్ లేరు. ఎంట్రీ ఎందుకు తీసుకున్నానంటే సెన్సెక్స్లో ఈ లెవెల్ మార్క్ చేసుకున్నాం కదా, ప్రీ అనాలిసిస్ లెవెల్స్లో కూడా చెప్పాను ఈ లెవెల్ రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేయొచ్చు అని. అండ్ మార్కెట్ ఈరోజు లాంగ్ వెళ్ళనని కూడా చెప్పాను నేను. లాంగ్ వెళ్ళని ఈరోజు మార్కెట్ నేను బుల్లిష్గానే చూస్తున్నానని చెప్పి వెళ్ళాను. సో ఇక్కడ షార్ట్ ఎంట్రీ తీసుకున్నాం ఈ లెవెల్ దగ్గర రెసిస్టెన్స్ రాగా. నాకు తెలిసి ఇది సపోర్ట్ అని, కానీ ఎప్పుడైనా సపోర్ట్ దగ్గర మార్కెట్ ఓపెన్ అయితే ఈజీగా బ్రేక్ చేయడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. పర్వాలేదు నేను ఇక్కడ సపోర్ట్ ఉంది కానీ అంత పెద్ద సపోర్ట్ కాదు, గ్యాప్ బాటర్ లాంటి సపోర్ట్స్ అయితే నేను తీసుకోకపోదును. కానీ ఇక్కడ ఏంటంటే జస్ట్ ప్రీవియస్ సెషన్ హై అంతే. సో ఇక్కడ సప్లై జోన్ ఉంది, కానీ ఆల్రెడీ ఇక్కడ సప్లై జోన్ వరకు వచ్చేసింది మార్కెట్. సో ఈజీగా బ్రేక్ అవ్వచ్చు పైకి కానీ కింద కానీ, అందుకని చెప్పి రిస్క్ చేశాను, పర్వాలేదు. అండ్ దెన్ బ్యాంక్ నిఫ్టీ ఇక్కడ వర్జిన్ సిపిఐ దగ్గర థర్డ్ క్యాండిల్ రెసిస్టెన్స్ తీసుకోగానే ఎంటర్ అయ్యాను, స్టాప్ లాస్ పైన పెట్టుకున్నాను. సో మీరు అడగొచ్చు నన్ను, రిస్క్ మరి ఎందుకు తగ్గించుకున్నారు ఇక్కడ 5000 అని చెప్పి. ఎందుకంటే ఆల్రెడీ ఒక ట్రేడ్లో ఉన్నాను కాబట్టి ఆల్రెడీ తీసుకున్నాను. 5000 లాస్ దగ్గర కవర్ చేశాను, 5000 వరకు పెట్టుకున్నాను. అండ్ దెన్ ఇది కూడా స్టాప్ లాస్ తగ్గించేసుకున్నాను. 180 వచ్చేస్తే ఇది కూడా 5000 లాస్ వద్దు, నాకు 10,000 వచ్చినప్పుడు నేను స్క్వేర్ ఆఫ్ అయిపోదాం అనుకున్నాను. సో ఈ రోజు ఓవరాల్ అయితే రిస్క్ అయితే 1:1 ఉంది ఈరోజు. లైక్ ఇది 10,000 ప్రాఫిట్ వచ్చింది కదా, ఒక లాస్ వచ్చినా సరే మనకి 10,000 ప్రాఫిట్ వద్దును. సో ఎందుకు 1:1 వచ్చిందంటే, ఇక్కడ ఈ కొంచెం లాస్ అయింది కదా, బ్యాంక్ నిఫ్టీ ఫెయిల్ అయింది ట్రేడ్ స్ట్రాటజీ, కానీ నిఫ్టీలో అయితే వర్కౌట్ అయింది. నిఫ్టీ ఇన్ ది సెన్స్ అదే సెన్సెక్స్. ఇప్పుడు నిఫ్టీ కూడా కిందకే మూవ్ అవుతుంది, ఏమవుతుందో చూడలేము. ఇక్కడ సపోర్ట్ ఇస్తే బయర్స్ మార్కెట్ మళ్ళీ పైకి వెళ్ళొచ్చు. సో అది ఈరోజు లైవ్ ట్రేడింగ్ సెషన్. సో డన్ ఫర్ ది డే. సో మీకు ఒకటి అర్థం అవ్వాలి, నేను ఈ లైవ్ ట్రేడింగ్ వీడియోస్ ఎందుకు చేస్తున్నానంటే కొన్ని పాయింట్స్ మీరు అర్థం చేసుకోవాలి. నాకు ఈరోజు 10,000 ప్రాఫిట్ వచ్చింది, నేను 8,000 లాస్ వచ్చింది, అలా కాదు. నేను చెప్తుంది ఏంటంటే మీ పాయింట్స్, రూల్స్ అనేవి చెప్తున్నాను. ఫస్ట్ నాకు ఎంట్రీ తీసుకున్నాను కదా, రిస్క్ ఎంత పెట్టుకున్నాను, ఓవరాల్ రిస్క్ అయితే -10,000 పెట్టుకున్నాను. సో 20,000 వచ్చే వరకు వెయిట్ చేద్దాం అనుకున్నాను, కానీ ఏమైంది 16,000 వచ్చిన తర్వాత క్లోజ్ చేశాను. ఇది ఓకే, ఇది ఎందుకు క్లోజ్ చేశానో నేను మీకు చెప్తాను మళ్ళీ. సో 10,000 రిస్క్ పెట్టుకున్నాను ఇనిషియల్గా. నెక్స్ట్ ఏంటి, బ్యాంక్ నిఫ్టీలో కూడా ఆపర్చునిటీ చూపించింది. బ్యాంక్ నిఫ్టీ కూడా మళ్ళీ కిందకు వస్తే ఇంకా ఎక్కువ ప్రాఫిట్స్ వస్తాయి అనుకున్నాను, కానీ డే హైని బ్రేక్ చేసి స్టాప్ లాస్ హిట్ అయిన తర్వాత మళ్ళీ కిందకు వచ్చింది. సో అది అలాంటప్పుడు మనం ఏం చేయలేము. సో రిస్క్ అయితే మళ్ళీ తగ్గించుకున్నాను. ఈ రిస్క్ ఏమో ఇందాక 5,000 పెట్టుకున్నాను సెన్సెక్స్, బ్యాంక్ నిఫ్టీ కూడా రిస్క్ 5,000 పెట్టుకున్నాను. బ్యాంక్ నిఫ్టీ స్టాప్ లాస్ హిట్ అయింది కాబట్టి 5,000 లాస్ వచ్చింది. నెక్స్ట్ ఏంటంటే స్ప్రెడ్స్ తీసుకుందాం అనుకున్నాను. లైక్ ఇది 0 అయితే మనకి ఈరోజు ఆల్మోస్ట్ ఒక, ఇక్కడ చూడండి ఆల్రెడీ చూశాను 13,000 వద్దు నా ట్రేడ్లో, ఓవరాల్ ట్రేడ్లో. కానీ ఎందుకంటే నాకు ఓవరాల్ ఎంటీఎం అయితే 7,000 అలా చూపిస్తుంది. నా రిస్క్ అయితే 10,000 ఉండి మళ్ళీ ప్రాఫిట్ 7,000 ఎందుకు అని చెప్పి నేను మళ్ళీ ఎగ్జిట్ అయిపోయాను. అది స్ప్రెడ్ అనేది క్లోజ్ చేసాను. స్ప్రెడ్ వల్ల బెనిఫిట్ కూడా ఉంటుంది. బెనిఫిట్ ఏంటంటే, ఒకవేళ మార్కెట్ సెన్సెక్స్ ఇక్కడ నుంచి డేలో సపోర్ట్ తీసుకుంటుంది కదా, ఇక్కడ నుంచి మళ్ళీ ఎంత పైకి వెళ్ళినా సరే సెకండ్ హాఫ్ మళ్ళీ రివర్సల్ ఉందనుకోండి, మార్కెట్ కింద క్లోజ్ అయింది అనుకోండి, 73,400 కింద క్లోజ్ అయినంత వరకు మనకి ప్రాఫిట్సే ఉంటాయి. 73,400 ఎప్పుడైతే పైకి వెళ్తుందో అప్పుడే మనకి లాస్ వస్తుంది. సో స్టాప్ లాస్ హిట్ అయిపోయినా సరే మనకి ప్రాఫిట్లోనే ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ మార్కెట్ రివర్సల్ అవుతాయి. నిన్న చూడండి, నిన్న నా ట్రేడ్ ఏం తీసుకున్నాను, నిఫ్టీలో ట్రేడ్ తీసుకున్నాను కదా, ఇక్కడ గ్యాప్ బార్డర్ దగ్గర ట్రేడ్ తీసుకున్నాను. ఇక్కడ ఆల్మోస్ట్ నేను ఒక గ్యాప్ బార్డర్ ఉంది, ఇక్కడ ట్రేడ్ తీసుకున్నాను. స్టాప్ లాస్ హిట్ అయిపోయిన తర్వాత మళ్ళీ పైకి వెళ్ళింది. అదే నేను స్ప్రెడ్ చేసి ఉంటే నాకు 8,000 లాస్ కాస్త ఒక 10,000 7,000 అలా ప్రాఫిట్ వద్దును. 8,000 లాస్ రాకపోగా 10,000 ప్రాఫిట్ వద్దును. ఎందుకంటే స్ప్రెడ్ అడ్వాంటేజ్ అదే. ఓకే, స్టాప్ లాస్ హిట్ అయిపోయినా సరే మార్కెట్ మనం అనుకున్న డైరెక్షన్ పైన మూవ్ అయితే మన ప్రాఫిట్స్లోనే ఉంటాం. ఓకే,
సో అది అందుకు తీసుకున్నాను స్ప్రెడ్ బ్యాంక్ నిఫ్టీలో, కానీ అది బ్యాంక్ నిఫ్టీలో కాదు, సెన్సెక్స్లో స్ప్రెడ్ తీసుకున్నాను. కానీ తర్వాత ఏంటంటే రిస్క్ రివార్డ్ నాకు కరెక్ట్గా నాకు మెయిన్ అయితే రిస్క్ రివార్డ్ అంతే. విన్ అవుతున్నప్పుడు 20,000, లూజ్ అవుతున్నప్పుడు 10,000. కానీ ఈరోజు 20,000 ఎందుకు విన్ అవ్వలేదంటే అనవసరంగా సెకండ్ రేట్ తీసుకున్నాను కాబట్టి. ఇంకా సెకండ్ రేట్ తీసుకోవచ్చు, పర్లేదు. ఒకవేళ హిట్ అయ్యి ఉంటే ఇదొక 10,000 20,000 అవుతుంది కదా బ్యాంక్ నిఫ్టీ. ఇది కూడా ఒక 20,000 దగ్గర క్లోజ్ అయ్యింటే ఓవరాల్ అయితే 40,000 అవుతుంది నాకు. కానీ స్టాప్ లాస్ హిట్ అయింది కాబట్టి బ్యాంక్ నిఫ్టీ మనం ఏం చేయలేము అలాంటప్పుడు. సో ఎనీహౌ డన్ ఫర్ ది డే. ఈరోజు అయితే అయిపోయింది. నన్ను 8,000 లాస్ కాస్త కవర్ అయ్యి ఈరోజు 10,000 వచ్చింది. సో ఇలాంటి ఈ పాయింట్స్ నేర్చుకోండి. నాకు 13,000 ప్రాఫిట్ వచ్చినా సరే నేను క్లోజ్ చేయలేదు. ఎందుకు క్లోజ్ చేయలేదు? నాకు వద్దు, నా రూల్స్ కోసం వెయిట్ చేస్తున్నాను. నాకు 1:2 వచ్చినప్పుడు ఇందాకైతే నాకు బ్యాంక్ నిఫ్టీలో ఒక 20,000, నిఫ్టీ సెన్సెక్స్లో 20,000 వస్తాను క్లోజ్ చేద్దాం అనుకున్నాను. కానీ 13,000 వచ్చింది, ఏం సరిపోద్ది? అలాంటప్పుడు నాకు వద్దు. నా రూల్స్ ప్రకారం రూల్స్ వెళ్ళాలి అంతే. మార్కెట్లో రూల్స్ ఫాలో అవుతున్నాయి ఏదైనా. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు మళ్ళీ ఓవరాల్ అయితే 10,000 దగ్గరకు వచ్చింది. అండ్ దెన్ స్టాప్ లాస్ హిట్ అయ్యే వరకు వెయిట్ చేశాను నేను. మీరు చూస్తే సెన్సెక్స్ ఇది 180 దగ్గర స్టాప్ లాస్ పెట్టుకున్నాను కదా, 170 వరకు కూడా వెళ్ళింది. 170, 165 అలా కూడా వెళ్ళింది. అయినా సరే నేను క్లోజ్ అవ్వలేదు. స్టాప్ లాస్ కోసం వెయిట్ చేశాను. చాలామంది ఏమనుకుంటారు, అయ్యో స్టాప్ లాస్ దగ్గరకు వచ్చేస్తుంది కదా, 10 రూపీస్ 15 రూపీస్ అన్న మిగులుతాయి కదా అని చెప్పి అనుకుంటారు. కానీ అది కూడా తప్పే. మీరు స్టాప్ లాస్ అయితే స్టాప్ లాస్ కోసం వెయిట్ చేయాలి అంతే. రివార్డ్ అయితే రివార్డ్ కోసం వెయిట్ చేయాలి. సో సెన్సెక్స్ ఇక్కడ నేను ఇది బ్యాంక్ నిఫ్టీ ట్రేడ్స్ అవి తీసుకోకపోయి ఉంటే సెన్సెక్స్ 20,000 దాకా వెయిట్ చేద్దును. కానీ ఏంటంటే అట్ ది సేమ్ టైం నిఫ్టీ డేలో సపోర్ట్ దగ్గర ఉంటుంది కదా, ఇక డేలో సపోర్ట్కి వచ్చింది. అండ్ బ్యాంక్ నిఫ్టీ కూడా మళ్ళీ సిపిఆర్ సపోర్ట్కి వచ్చింది కాబట్టి కొంచెం రిస్కీ అనిపించింది నాకు. ఒకవేళ వెయిట్ చేసి ఉంటే 0 వరకు ఆల్మోస్ట్ ఎంత వద్దును, 200 ఇంటూ ఒక 70 పాయింట్స్ ఇంకొక గట్టిగానే వద్దును నాకు, ఇంకొక 10,000 14,000 అలా వద్దును. కానీ 2 ట్రేడ్స్ తీసుకున్నాను కాబట్టి రిస్క్ రివార్డ్ మళ్ళీ తగ్గిపోద్ది. ఇక్కడ 10,000 వస్తే నేను క్లోజ్ చేద్దామని చెప్పి నా రూల్స్ ప్రకారం ఉన్నాయి. సో క్లోజ్ చేశాను అంతే. ఎనీహౌ డన్ ఫర్ ది డే. దట్స్ అబౌట్ టుడేస్ లైవ్ ట్రేడింగ్. ఆల్రెడీ వీక్ కూడా అయిపోయింది. సో 22 days ట్రేడింగ్ ఛాలెంజ్లో నిన్నటి వరకు మనం ఆల్మోస్ట్ మొన్నటి వరకు 63 ఉన్నాము. నిన్న 8 క్లోజ్ అయింది అంటే 73, ఓకే 72,000 ప్రాఫిట్లో ఉన్నాము. ప్రతిరోజు కూడా లైవ్ ట్రేడింగ్ వీడియోస్ అనేవి అప్లోడ్ చేశాను యూట్యూబ్ ఛానల్లో. ఇవి ఒక వీడియో చూడకండి. దీని ముందు కూడా నిన్న లాస్ వచ్చింది ఆ వీడియో పెట్టాను, దానికి ముందు ప్రాఫిట్ వచ్చింది ఆ వీడియో పెట్టాను. ప్రతిదీ కూడా అప్డేట్ చేస్తున్నాను ఈ 22 days ట్రేడింగ్ ఛాలెంజ్లో. ఎందుకంటే ఈ 22 days ట్రేడింగ్ ఛాలెంజ్లో నా విన్నింగ్ రేషియో మీకు చూపించాలని. విన్నింగ్ రేషియో ఇన్ ది సెన్స్ మన రూల్స్ అవి ఫాలో అయ్యి డైలీ ఒక 10,000 ప్రాఫిట్, 20,000 ఇలా మనం వర్కౌట్ చేసుకుంటే మనకి చాలు. స్టాక్ మార్కెట్లో ప్రతిదీ 100% నేను విన్ అవ్వాలని చెప్పి అందరూ అనుకుంటారు, కానీ 100% అనేది అవ్వదు. సో ఎనీహౌ దట్స్ అబౌట్ టుడే. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను పింక్ చేయండి. అండ్ కోర్స్ ఇంట్రెస్ట్ ఉంటే నా డే ట్రేడింగ్ కోర్స్ ఉంది, డే ట్రేడింగ్ కోర్స్ జాయిన్ అవ్వచ్చు. సో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, లేదంటే నేను వాట్సాప్లో పింక్ చేసిన కోర్స్ డీటెయిల్స్ అవి చెప్తాను. సో మెయిన్ ఏంటంటే నా స్ట్రాటజీస్ అవి ఇవి అని నేను చెప్పట్లేదు, కానీ మెయిన్ ఇలాంటి రిస్క్ మేనేజ్మెంట్ ఇలాంటి టెక్నిక్స్ ఉన్నాయి కదా, ఇవి నేర్పిస్తాను. అండ్ స్ప్రెడ్స్ గురించి అండ్ ఆప్షన్స్, స్ట్రైక్ ప్రైస్ ఏది సెలెక్ట్ చేసుకోవాలి అలాంటివి కూడా నేర్పిస్తాను. మెయిన్ స్ట్రాటజీస్ మీరు ఏమైనా పెట్టుకోవచ్చు, పర్వాలేదు. ఇప్పుడు చూడండి, ఈ సింపుల్ స్ట్రాటజీ ఇది అందరికీ తెలుసు. స్టాక్ మార్కెట్కు వచ్చిన కొత్తలో అందరికీ తెలుసు ఇది సప్లై జోన్ అని. ఇక్కడ నుంచి సప్లై జోన్ నుంచి మార్కెట్ రివర్స్ అవుతుందని, కానీ కరెక్ట్ సప్లై జోన్ మార్క్ చేసుకోరు చాలామంది. అలాంటివి ఎలా మార్క్ చేసుకోవాలన్నవి నేను నా కోర్సులో చెప్తాను అన్నమాట, డిస్కస్ చేస్తాను. ఎక్కువ అలాంటి వాటికి ప్రిఫరెన్స్ ఇస్తాను. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డే ట్రేడింగ్ కోర్స్ జాయిన్ అవ్వచ్చు. అండ్ దెన్ యా గైస్ బాయ్. ఈరోజు ప్రాఫిట్ 10,032 and done for the day, done for the week. Happy weekend guys.